అనేక మందికి నిజమైన స్ఫూర్తిగా మారిన ఒక మహిళ గురించి మాట్లాడటం నాకు గౌరవంగా ఉంది. ప్రతిభావంతురాలు మరియు విజయవంతమైన నటి సమంత రూత్ ప్రభు 1987 ఏప్రిల్ 28న చెన్నై, తమిళనాడులో జన్మించిన ఆమె కృషి, ధైర్యం మరియు నిబద్ధతలకు ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చినప్పటికీ సమంత తన నిర్ణయం మరియు కృషి ద్వారా స్టార్డమ్కు చేరుకుంది. వివిధ పాత్రల్లో ఆమె అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి తన ప్రతిభ మరియు సర్వతోముఖ్యతతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె తండ్రి ఆంగ్లో, తెలుగు వంశానికి చెందినవారు. ఆమె తల్లి సిరియన్, ఇండియన్ మలయాళీ మూలం కలిగి ఉంది. సమంత ముగ్గురు పిల్లలలో చిన్నది. 2 అన్నలు జోనాథన్ మరియు డేవిడ్ ఉన్నారు. చెన్నైలో పెరిగిన ఆమె చదువులో రాణించింది. సమంత ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువు పూర్తి చేసి స్టెల్లా మేరీస్ కళాశాల నుండి డిగ్రీని గౌరవాలతో పూర్తి చేసింది. సమంత యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనే కలలు కన్నారు. తన విద్యకు నిధులు సమకూర్చుకోవడానికి ఆమె పార్ట్ టైమ్ గా ప్రకటనల్లో పనిచేసింది. అయితే విధి ఆమెకు వేరే ప్రణాళికను రూపొందించింది. వివిధ ప్రకటనల కోసం మోడల్ గా పనిచేయడం వల్ల ఆమెను దర్శకుడు రవి వర్మ గుర్తించి నటన ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశాన్ని ఆమెకు అందించారు. సినిమా రంగంలో ఆమె అరంగేట్రం గాథమన్ మేనన్ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయా చేసావే సినిమాతో జరిగింది. ఆమె ప్రదర్శన విస్తృతంగా ప్రశంసలు అందుకుంది మరియు దక్షిణ భారతదేశంలో ఉత్తమ మహిళా అరంగేట్రం అవార్డును ఆమెకు అందించింది. సమంత తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించారు. వాటిలో ఈగ, తేరి, రంగస్థలం మరియు సూపర్ డీలక్స్ ఉన్నాయి. దక్షిణ భారతీయ సినీ రంగంలో తమిళం మరియు తెలుగు చిత్ర పరిశ్రమలలో 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్న ఏకైక నటి ఆమె. ది ఫ్యామిలీ మ్యాన్ 2, 2021లో ఆమె ప్రదర్శన ఆమె సర్వతోముఖ్యతను ప్రదర్శించింది మరియు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. సమంత మరియు నటుడు నాగ చైతన్య మొదటిసారిగా ఆమె తొలి చిత్రం ఏ మాయా చేసావే 2010 సెట్స్ లో కలిశారు మరియు వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నిజ జీవితంలోకి మారింది. సంవత్సరాల తరబడి ప్రేమలో ఉన్న తరువాత 2017 జనవరిలో ఓ కలలాంటి వేడుకలో నిశ్చితార్థం జరిగింది. అనంతరం 2017 అక్టోబర్లో ఘనంగా హిందూ మరియు క్రైస్తవ వివాహాలు జరిగాయి. 2021లో వారి విడాకులు అభిమానులను షాక్కు గురిచేశాయి. ఎందుకంటే వారు అత్యంత ప్రేమించబడిన సెలబ్రిటీ జంటలలో ఒకరు. విడాకులు సామాజికమైనవే అయినప్పటికీ ఆమెకు ఇది లోతైన వ్యక్తిగత ప్రయాణమని సమంత తరువాత పేర్కొన్నారు. నాగ చైతన్యతో విడాకుల తరువాత మయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తాను పోరాడుతున్న తన ఆరోగ్య సమస్యల గురించి సమంత ఓపెన్ గా మాట్లాడారు. తన పోరాటాల మధ్యలోనూ ఆమె పని చేస్తూనే ఉంది మరియు తన ధైర్యంతో ఇతరులకు స్ఫూర్తిని నిస్సందేహంగా అందిస్తోంది. ఇంటర్వ్యూలలో విడాకుల తర్వాత సామాజిక ఒత్తిళ్లను ఎదుర్కోవడం గురించి సమంత మాట్లాడారు. మానసిక ఆరోగ్యం మరియు ఆత్మ ప్రేమ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వ్యక్తిగత పోరాటాలను తన వృత్తిపరమైన బాధ్యతలతో సమతుల్యం చేసుకుంటూ ఆమె లక్షలాది మంది అభిమానులకు ఆదర్శంగా నిలుస్తోంది. హాబీస్ మరియు వ్యక్తిగత ఆసక్తులు. సమంతకు తోటపని అంటే చాలా ఇష్టం మరియు తరచుగా తన ఆకుపచ్చని బాల్కనీలోని మొక్కల చిత్రాలను పంచుకుంటారు. ఆమెకు అది థెరపీగాను, శాంతివనంగాను అనిపిస్తుంది. ఆమె ఫిట్నెస్ అభిమాని మరియు యోగా, పైలట్స్లు చేస్తారు. తరచుగా తన అనుచరులకు స్ఫూర్తినివ్వడానికి సోషల్ మీడియాలో తన రొటీన్లను పోస్ట్ చేస్తారు. ప్రయాణాలకు పెద్ద అభిమాని అయిన సమంత తరచుగా విదేశీ ప్రదేశాలకు వెళుతుంటారు. అది సోలో ట్రిప్స్ అయినా లేదా సన్నిహిత స్నేహితులతో గడిపిన సమయమైనా. సమంత అంకితభావంతో ఉన్న జంతు ప్రేమికురాలు మరియు ముఖ్యంగా తన పెంపుడు కుక్కలు హాష్ మరియు సాషాలను చాలా ఇష్టపడుతుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ వాటితో కూడిన అందమైన క్షణాలతో నిండి ఉంటుంది. సమంత ప్రత్యూష సపోర్ట్ అనే దాతృవంతమైన సంస్థకు వ్యవస్థాపకురాలు. ఇది మహిళలు మరియు పిల్లలకు ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది. సమాజానికి తిరిగి ఇవ్వడంలో ఆమె విశ్వసిస్తున్నందున ఆమె దాతృత్వ కార్యక్రమాలు లోతైన వ్యక్తిగతమైనవి. వృత్తిపరమైన విజయాలతో పాటు సమంత మానసిక ఆరోగ్యం గురించి అవగాహనను ప్రోత్సహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న పోరాటాల గురించి ఓపెన్ గా సంభాషణలు జరపాలని ప్రోత్సహిస్తున్నారు. సుమారు $10 మిలియన్ నుండి $12 మిలియన్ మధ్యన ఉన్న అంచనా వేసిన నికర విలువతో దక్షిణ భారతీయ సినీ రంగంలో సమంత రూత్ ప్రభు విజయవంతమైన కెరీర్ ద్వారా అద్భుతమైన జీవనశైలిని నిర్మించుకుంది. ఆమె హైదరాబాద్ లో అందమైన విల్లాను కలిగి ఉంది మరియు ఆడి Q7, మెర్సిడీస్ బెంజ్ వంటి లగ్జరీ కార్ల సేకరణను ఆనందిస్తుంది. ఆమె సూక్ష్మమైన రుచికి ప్రసిద్ధి చెందిన సమంత తరచుగా హై ఎండ్ ఫ్యాషన్ ను ప్రదర్శిస్తుంది. ఆమె అందమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆమె సంపద మరియు ఖరీదైన జీవనశైలి ఆమె కృషి, తెలివైన పెట్టుబడులు మరియు నటన మరియు బ్రాండ్ ఎండార్స్మెంట్లలో నిరంతర విజయాల ఫలితం. సమంత రూత్ ప్రభు జీవితం విజయాలు, సవాళ్లు మరియు అనంతమైన స్ఫూర్తి మిశ్రమం. వ్యక్తిగత ఇబ్బందులను ఎదుర్కొనేటప్పుడు ఆమె అవిశ్రాంత ధైర్యం అయిన
ఆమె అద్భుతమైన కెరీర్ అయినా లేదా ఆమె దాతృత్వ స్ఫూర్తి అయినా, సమంత తాను తెరపై ఉన్న నక్షత్రం మాత్రమే కాదు, నిజ జీవితంలో ఓర్పు మరియు అనుగ్రహానికి ప్రకాశవంతమైన ఉదాహరణ అని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తుంది. కాబట్టి సమంత కథలో మీకు ఎక్కువగా ఏది స్ఫూర్తినిస్తుంది? మరింత ఉత్తేజకరమైన కంటెంట్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.